హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ముందుగా వీడియోని చూస్తున్నవారు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ప్లీజ్. అండ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఐ నో మీ అందరూ రివ్యూ కోసం ఎదురు చూస్తున్నారు. ఇంకా ప్లాన్ పటాపంచలైపోయింది. మనోహరి ప్లాన్ అయితే చాలా సంతోషంలో భాగి, కరుణ మరియు రాతో చాలా సంతోషంగా ఉంటారు. అసలు షూటర్ కాల్చకపోవడానికి కారణం ఏంటో మన మనోహరికి అస్సలు తెలీదు. అంటే ఇంకా షూటర్ అనేది దెబ్బలతో ఉన్నాడు కాబట్టి షూటర్ ఇంకా తన ఫోన్ లిఫ్ట్ చేయడం లాంటివి ఇంకా ఏమి చేయకపోవడంతో అయోమయంలో పడిపోతుంది మన మనోహరి. అసలు మనకు కావాల్సింది కూడా అదే కదా, మనోహర్ని డామినేట్ చేయాలి భాగ్య అని మనం అనుకున్నాం. అదే జరిగిందనమాట అక్కడ. కరుణ అయితే ఇలా అంటూ ఉంటుంది, మస్తు ఆలోచించినవే, నీ బ్రెయిన్ అయితే మామూలు బ్రెయిన్ కాదు. ఇంకో విషయం ఏంటంటే అంతసేపు అయితే నాకు అస్సలు ఏం దోసలేదు. నిజంగానే అక్కడ షూటర్ ఉంటారని నేనేదో క్యాజువల్గానే చెప్పింది, కానీ నిజంగా షూటర్ని పెట్టి మరీ కాల్ చేస్తుందని నాకు తెలియదు అని అంటది మన కర్ణ. అనగానే ఇక బాగి అంటది, నాకు తెలిసే దాని బ్రెయిను, ఆ మనోహరి బ్రెయిన్ నాకు బాగా తెలుసు. అంత సంతోషంగా పట్టు చీర కట్టుకొని మరీ వచ్చింది అంటే నేను బాగానే కనిపెట్టాను. ఎంత సంతోషంగా ఉందో, మొహంలో కొంచెం కూడా భయం అనేది లేదు. అంటే తన ధైర్యం దగ్గరలోనే ఉండి ఏదో చేయబోతుందని అర్థమైంది. అందుకని నేను గమనించి అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది అని చెబుతుంది బాగి. ఎట్లయితే గట్ల అయింది. ఇక మనోహరి ప్లాన్ అయితే మంచిగా ఫెయిల్ అయిందే అని చెప్పి ఎక్కడి వారో అక్కడికి వెళ్తారు. ఎందుకంటే అక్కడ పెళ్ళి జరుగుతుందన్న విషయం మనోహరికి, చాంబాకి, ఇక షూటర్కి తప్ప ఇప్పుడు ఎవరికి తెలియదు కాబట్టి ఇక హోమం జరిగి ఇంటికి వెళ్ళిపోతున్నాం అనే భ్రమలోనే అందరూ ఉన్నారు. ఇక ఇంటికి వెళ్ళగానే ఇక మనోహరి ఇక తన విశ్వరూపం చూపిస్తూ ఉంటుంది. ఎట్లా అంటే బాగా కోపంగా ఉంటుంది. ఇక చాంబ మాత్రం నేను అనుకున్నా ఇట్లాంటి ఓవర్ యాక్షన్ పనులు ఏమో చేస్తాం అనుకున్నా, బాగా ఫెయిల్ అయింది. ముందే చెప్పిన ఆ పిల్ల రాక్షసు ఉంటే నీ పెళ్ళి కాదే అని. అయినా సరే భయం లేకుండా నేను ఏదో చేస్తా గుళ్ళ దేవుడు కూడా ఆపలేడు అని అన్నావుగా, గట్లనే కావాలి నీకైతే. నాకేం బాధ నీ పెళ్ళి ఆగిపోతే అని అంటుంది మన చాంబ. అమ్మ, ఏం చేయాలి ఇప్పుడు? మనోహర్ని ఓదార్చడానికి నేను తప్ప ఎవ్వరూ లేరు. పోయినా కానీ ఆ రాక్షసి నా చెంప ఆ చెంప ఈ చెంప వాయిస్తుంది. ఏదైతే అదైంది, పోయి అయితే ఫస్ట్ ఓదారుస్తా అని వెళ్ళి మనోహరి అని అనడంతో ఏంటి చాంబ అని ఇక తన పన్నంతా మాట రూపంలో చూపిస్తుంది. అమ్మో, నువ్వు నన్నైతే ఏమనకమ్మా, నా చెంపలు వాసిపోతున్నాయి నువ్వు చేయబట్టి. ఏం చేస్తా, నేను ముందే చెప్పిన కదా ఇట్లాంటివన్నీ అసలు వర్కౌట్ అవుతాయా మనోహరి అని అడిగిన. నాకు ఆ గుళ్ళ దేవుడు కూడా ఆపలేదన్నో పెళ్ళి, ఇప్పుడు ఎట్లా ఆగింది నువ్వు చెప్పు అని అనడంతో ఎవరో నా ప్లాన్ని లీక్ చేశారు చాంబా. ఎవరు చేశారు? నాకు అది తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అది తెలియాలి చాంబా అని పూలకుండిని కింద వెత్తేస్తుంది. నీకు తెలిసిన ప్లానే నాకు తెలిసింది. నువ్వు చెప్పినాక నేను ఎవరికన్నా చెప్పినా మనోహరి? ఇంకా ఎవరికి తెలిసిందంటే నేనేం చేయ మనోహరి అని చాంబా అనడంతో, అది కాదు చాంబా, మన ప్లాన్ ఎవరో విన్నారు, లేకపోతే ఏదో జరిగింది, ఎక్కడో మిస్టేక్ జరిగింది, నా ప్లాన్లో ఎక్కడో మిస్టేక్ జరిగింది చాంబా అని ఆలోచిస్తూ ఉండగా ఇంకా ఆ పిల్ల రాక్షసే ఆరు అన్నీ తెలుసుకొని ఉంటుంది. మనం నిన్న మాట్లాడుకుంటుంటే విన్నదో ఏమో అని అంటుంది చాంబ. లేదు, అంత సీన్ లేదు. ఆ పిల్లకి ఇంకా అంత లోకజ్ఞానం లేదు చాంబ, అంత సీన్ లేదు. ఇక ఇంకా ఎవరో ఉన్నారు, ఎవరో వాళ్ళు దొరకాలి కానీ అని అనడంతో ఇక ఆలోచిద్దాం మనోహరి, నువ్వు ఇలా డల్గా ఉంటే ఇక హోమం జరిపించాక డల్గా ఉన్నావు ఎందుకని అమర్ సార్ డౌట్ పడతాడు, నువ్వు ఇట్లా ఉండకు అని చెప్తుంది. ఇంకా ఏం చేయాలి చాంబ, ఒక ఏడుపు ఒక్కటే తక్కువ.
ఎంత కష్టపడ్డా, ఎన్ని ఊహలు కన్నా వచ్చేటప్పుడు మరి భార్యగా వస్తానని నీకు సలాం చేసి మరీ చెప్పా. ఇప్పుడు ఎలా వచ్చానో చూడు. ఒంటరిగానే ఉన్నాను, ఒంటరిగానే వచ్చాను. నాకు ఏడుపొస్తుంది చంపా, ఏడుపొస్తుంది. నా కోపానికి కారణం ఎవరు చంపా, ఎవరు? దాంతో ఇక చాంబ లోపల అనుకుంటుంది, "ఆ, అనవసరంగా తన తల్లిని చంపినావు, ఇక వాళ్ళ పిన్నిని కూడా దూరం చేసినావు. ఇంకా నీ పెళ్ళి జరిగి సంతోషంగా ఉండాలని పైన దేవుడు రాసి పెడతాడా? నీలాంటి రాక్షసులకు ఇట్లనే జరుగుతుంది" అని అనుకుంటూ ఉండగా ఇలా అంటూ ఉంటుంది మనోహరి. "ఏంటి చాంబ మాట్లాడవు" అనగానే, "ఏందో మనోహరి, ఏం చేస్తాం, మంచి వాళ్ళకి ఇలాంటివన్నీ జరుగుతాయి" అనడంతో, "ఇలా జరగడం కాదు చాంబ, ఇక అంతు చూడాల్సిందే." మనోహరి చాంబ మాట్లాడుతూ ఉండగా ఇక వెంటనే అమర్ డోర్ కొట్టిన శబ్దం వినపడుతుంది. ఏంటి, అమర్ వచ్చాడా? మనం మాట్లాడింది ఏమన్నా విన్నాడా చాంబా అని అనడంతో, ఏమో మనోహరి, నాకు భయంగా ఉంది మనోహరి అనడంతో, "నువ్వు వెళ్ళి డోర్ తీ, సైలెంట్గా ఉండి" అనడంతో, "డిస్టర్బ్ చేశానా మనోహరి" అని అంటాడు అమర్. లేదమర్, లేదు, ఇప్పుడే పూజ నుంచి వచ్చాం కదా, కాస్త టయర్డ్గా ఉన్నాను అమర్. అదే, ఏంటి మొహంలో నీరసం, బాధపడుతున్నట్టు ఉన్నావు అనడంతో ఇక లోపల ఇలా అనుకుంటుంది, ఇవాళ నీ వైఫ్గా రావాలి అనుకున్నాను, అది కుదరలేదు. ఇక బాధగా రాక సంతోషంలో వస్తానా అమర్ అని లోపల అనుకుంటూ ఉండగా, ఏంటి మనోహరి మాట్లాడం, ఏం ఆలోచిస్తున్నావు మనోహరి అనగానే, ఏం లేదమర్, కొంచెం టయర్డ్గా ఉన్నాను, అందుకే అలా అనిపిస్తున్నాను అని అంటూ, ఇక పోయిన ఛాన్స్ ఎలానో పోయింది, ఇంత కన్సల్ట్ చూపిస్తున్నాడు కాబట్టి ఇదే ఛాన్స్ తీసుకొని అమర్ మనసులో స్థానాన్ని సంపాదిస్తాను అని అనుకుంటూ ఉంటుంది మనోహరి. "మనోహరి, నీకు ఒక విషయం చెప్పాలి" అని అంటాడు అమర్. "వామ్మో, కొంపదీసి మా గురించి ఏమైనా తెలుసుకున్నాడా" అని చాంబ పక్క నుంచి అనుకుంటూ ఉంటుంది. "ఈరోజు జరిగిన హోమం నువ్వు మనస్ఫూర్తి చేయించావా మనోహరి" అని అంటాడు అమర్. వెంటనే మనోహరి ఇలా అంటుంది, "అదేంటమర్ అలా మాట్లాడుతున్నావు? మీ సంతోషం కన్నా నాకు ఏది ఎక్కువ? నిజం చెప్పాలంటే 6 ఉన్నప్పటికంటే 6 లేనప్పుడే నేను ఎక్కువగా బాధ్యత తీసుకున్నాను. ఈ 5 ఏళ్లలో ఆ మిస్సమ్మ నిన్ను మోసం చేసి వెళ్ళిపోయింది. ఈ 5 ఏళ్ళు నీ తోడుగా ఉన్నాను. నీకు నేనేంటో అర్థం కావట్లేదా? నాపై నీ ఫీలింగ్ ఏంటో అర్థం కావట్లేదా" అనగానే ఇక ఒకేసారి తిరిగి చూస్తాడు. అంటే ఇప్పుడు ఒక గెస్ట్గానే చూస్తున్నారు, కానీ నేను ఈ ఇంట్లో మనిషిలా ఆలోచించి మీకోసం ఇవన్నీ చేస్తున్నాను అమర్, అది మీకు అర్థమవుతుందా అని అనడంతో ఇక అమర్ పైకి చూస్తూ ఉంటాడు. "అమర్, దూరికావు అమర్, ఇప్పుడేం చేస్తావో నేను చూస్తాను. ఒక ప్లాన్ ఫెయిల్ అయిందని నేనెందుకు ఊరుకుంటాను? ఇప్పుడు నేననే మాటలు నీకు ఆలోచనలో పడేస్తాయి" అని అనుకుంటూ ఉంటుంది మనోహరి. ఎంతైనా చాలా థ్యాంక్స్ మనోహరి, ఇక పిల్లల గురించి అంత మంచిగా ఆలోచించినందుకు. పిల్లల అటాక్లు చూసి నువ్వు ఇలాంటి ఆలోచన వస్తుందని నేను అనుకోలేదు. మేబీ అరుంధతి ఉంటే కూడా ఇలానే ఆలోచించేదేమో. పిల్లల కోసం ఏదో ఒక హోమం చేయించేది. నువ్వు 6 ఫ్రెండ్వి కాబట్టి 6 లేకపోయినా అలా ఆలోచించావు అని అంటాడు అమర్. ఇది ఒక్క మాట చాలు అమర్, 6లా ఆలోచించావు అన్నందుకు ఈ ఒక్క మాట చాలు నేను అది తొందరలో నా సొంతం చేసుకోవడానికి అని అనుకుంటూ ఉంటుంది మనోహరి. మరోవైపు చాంబ మాత్రం, "వామ్మో, ఎంత కొట్టినా సావని పావే నువ్వు, ఇప్పుడే కదనే దెబ్బ తాకి కింద కూసుంది, మళ్ళీ అప్పుడే లేచి ఎగిరెగిరి పడుతున్నావు. ఇక దీన్నెవ్వడు మార్చలేడు దేవుడా, నువ్వే చూసుకోవాలి. మళ్ళా పోయి అదే గోతిలో పడతానంటుంది. ఎందుకు వచ్చిన గోల? ఈ ఇంట్లో నుంచి ఎంత తొందరగా నేను వెళ్ళిపోతే అంత మంచిది"
అనుకుంటూ ఉండగా ఇక అక్కడి నుంచి రాథోడ్, బాగి, కరుణ మరి ఆశ్రమం దగ్గర కూర్చొని ఉంటారు. ఇవాళ ఎంత సంతోషంగా ఉందో బాగి, నాకు పార్టీ చేసుకోవాలని దానిపైన గెలిచినావు అని కరుణ అనగా ఇక బాగి మాత్రం ఆలోచనలు పడి ఆలోచిస్తుంటే, ఏందే ఎట్లాగో దానిపైన గెలిచినావు, ఇంకేం చేస్తుంది అనగానే, అలా అనుకోవద్దు కరుణ, అది ఓడిపోయి ఏమి చేయదు అనుకుంటే ఇంత దూరం ఇన్నేళ్ళు అక్కడ ఉండేదే కాదు. తర్వాత ఏం ప్లాన్ చేయబోతుందో అని నాకు డౌట్గా ఉంది అనడంతో ఇక రాతుడు కూడా నిజమే మిస్సమ్మ, ఆ మనోహరి చాలా డేంజర్ అని అంటూ ఉంటుంది. ఇక అక్కడితో మన రివ్యూ కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.